ఈరోజు మన బ్యాక్ యార్డ్లో నేతి బీరకాయలు హార్వెస్ట్ చేయబోతున్నా. నేతి బీరకాయలు అయితే నేను ఫస్ట్ టైం అండి బ్యాక్ యార్డ్లో పెంచడం. ఇంతకు మునుపు అయితే నేను ఎప్పుడు చూడలేదు కూడా. సో నేను ఒక వీడియో చేసినప్పుడు నాటు బీరకాయ అని నేను పలికితే నేతి బీరకాయ లాగా లైక్ సంథింగ్ ఏదో మేబీ నేను నాటు బీరకాయ అనే పలికాను. నేతి బీరకాయ లాగా సౌండ్ చేసినట్లుంది. నాకు ఎన్ని కామెంట్స్ వచ్చాయో చాలామంది నాకు చెప్పారు అది నాటు బీరకాయ నేతి బీరకాయ కాదు అని చెప్పి. బట్ ఎనీవేస్ ఇప్పుడు నాకు ఆ డిఫరెన్స్ అర్థమైంది. ఇది చూడండి, ఇది నేతి బీరకాయ, ఓకేనా. ఇది నాటు బీరకాయ, ఇది నాటు బీరకాయ. హైబ్రిడ్ బీరకాయ వచ్చేసి సన్నగా పొడుగ్గా ఉంటుంది, అది హైబ్రిడ్ బీరకాయ అన్నమాట. సరే, ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేద్దాం. ఈరోజు దీంతో రోటి పచ్చడి చేయబోతున్నా. కానీ ఎంత లేతగా భలే బాగుంది చూడ్డానికైతే. ఇది కూడా ఒకటి కట్ చేస్తాం. ఇక్కడ ఇంకొకటి, ఇలా అనంగానాలు వచ్చేసాయి. మరి ఇంకేమన్నాయా అన్నీ వస్తున్నా కాయలు. నేను ఇవి మార్కెట్లో చూసాను, ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉన్నాయి. మరి ఇవేమో చిన్నగా ఉన్నాయి, కానీ అంటే ఇంకా పెద్దగా అవ్వడానికి వదిలేయాలో ఏమో తెలీదు. మీరు పువ్వులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, భలే అందంగా ఉన్నాయి చూడ్డానికైతే. సో నేచర్లో ఎలా చెప్పాలి, ఈ పువ్వును చూసి ఎంత పెద్ద కాయలు వస్తాయో ఊహించగలమేమో కొన్ని కూరగాయల విషయంలో అని అనిపిస్తుంది. ఇంకా ఉన్నాయి, అవి కూడా కోసిద్దాం. ఇదిగోండి, ఇంకా ఇంకా ఎక్కడ ఉన్నాయని వస్తుంది. ఇది ఒకటి ఉంది, ఇది ఇంకా మరి చాలా పిందలాగుంది, దీన్ని వదిలేద్దాం. 3 ఉండాలి యాక్చువల్గా కాయలు. ఇంకోటి ఇది పిందెను. సో 3 కాయలు అయినాయి. దాంతో పుదీనా కాంబినేషన్లో కుక్ చేద్దాం. ఈ ఆకులు కూడా చూసారా ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. లేదు, ఇదిగోండి, ఇది నాటు బీరకాయ ఆకు. ఇది సారీ ఇది నేతి బీరకాయ ఆకు. ఇది నాటు బీరకాయ ఆకు. హైబ్రిడ్ ఏమో ఇంకా కాస్త పెద్దగా వెడల్పు ఎక్కువగా ఉంటుంది హైబ్రిడ్ ఆకు. అది కూడా ఉంది, హైబ్రిడ్ కాయలు కూడా. ఇప్పుడు చల్లగా అవుతుంది కదా వెదరు, పువ్వులు వేసుకుంటుందేమో అది కూడా. వీటిల్లో కాయలు అసలు ఏం కనిపించవేమో. సో కొంచెం మింట్ కూడా హార్వెస్ట్ చేసి 2 కలిపి ఈరోజు వంట చేయబోతున్నా. బీరకాయ పచ్చడి నాకు భలే ఇష్టం, అమృతం లాగా ఉంటుంది. కరెక్ట్గా చేయాలి కానీ. ఇదిగోండి, క్యాట్ పిల్లర్స్ బాగా అయినాయి. దీన్ని ఏం చేస్తానంటే ఇలా కట్ చేసి కింద పడ్డది. వచ్చే తల్లి వచ్చే. వీటిని బాక్యాళ్ళు అటు బయటికి వదిలేస్తా.
ఇంతకుముందు నేను ఇలా ఈ గొంగళ పురుగులన్నీ కలెక్ట్ చేసి అలా బయటకు వదిలేసేదాన్ని. చంపబుద్ధి అవ్వదు అస్సలు. ఇదిగోండి ఇలా వేసేస్తే వెళ్ళిపోయేది. అబ్బో ఈ పురుగులు చూడండి. డేంజర్ ఉన్నాయి అవి చూడ్డానికి. ఓ మింట్ కాస్త కట్ చేశాను, ఇది కూడా యాడ్ చేస్తా, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇది ఈరోజు మన హార్వెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ నేతి బీరకాయ పచ్చడి కూడా చేసి చూపిస్తా, ఎంత బాగుంటుందో అని అంటూ ఉంటారు. నేను ఎప్పుడూ తిన్నాను లేదో గుర్తులేదు, కానీ చేయనైతే చేయలేదు, ఫస్ట్ టైం చేయబోతున్నా. ఈ నేతి బీరకాయ స్కిన్ చాలా స్మూత్గా ఉంది. నాటు బీరకాయ స్కిన్ అయితే థిక్గా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటుంది. నేతి బీరకాయలో బోల్డన్న ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పటికీ కార్తీక మాసంలో పల్లె జనాలు ఇది తింటే పుణ్యమని బిలీవ్ చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో తప్పకుండా నేతికి బీరకాయ పచ్చడి తింటుంటారు. ఇది ఎంత లేతగా ఉందో దీన్ని కోస్తుంటే అలా అర్థమవుతుంది. అందులో నేను పిందెలు కోసేసాను అనమాట. ఈ నేతి బీరకాయ దీన్ని ఇంగ్లీష్లో సిల్క్ స్క్వాష్ అంటారు. ఇప్పుడు మనం రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువగా వాడుతున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ నేను వాడేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ వచ్చేసి 12 to 13 గ్రీన్ చిల్లీస్, ఇవి కొంచెం స్పైస్ ఉన్నాయి. అండ్ 4 రెడ్ చిల్లీస్ అనమాట. ఒక చిన్న కరివేపాకు రెమ్మ ఉంటే యాడ్ చేసుకోండి. క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర, దీంట్లోనే జీలకర్ర 1 టేబుల్ స్పూను. ఇవి నువ్వులు సెసమీ సీడ్స్ అనమాట, ఇది ఒక 2 టేబుల్ స్పూను. కొరియాండర్ సీడ్స్ ఇది కూడా 1 టేబుల్ స్పూను. ఇవన్నీ లో ఫ్లేమ్ పైన చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను స్టీల్ ప్యాన్ వాడుతున్నాను కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్ పైన లేదా లో ఫ్లేమ్ పైన చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసినప్పుడు దీని అరోమా చాలా అద్భుతంగా ఉంది. అందులో తాలింపులలో ఎప్పుడు నువ్వులు వేసినా టేస్ట్ అలా నోటికి తగిలేస్తున్నట్లే అంత మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో 1/2 టేబుల్ స్పూను పీనట్స్ యాడ్ చేసుకున్నానండి. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా రోటి పచ్చళ్ళల్లో పల్లీలు ఎక్కువగా వాడుతూ ఉంటాము. ప్రతి రోటి పచ్చడికి పల్లీలు సూట్ అవ్వవని నా అభిప్రాయము. కొన్ని రోటి పచ్చళ్ళకు మాత్రమే పల్లీలు బాగుంటాయి. బట్ ఎనీవేస్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి పల్లీలు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ఒక పిరికెడు పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ పుదీనా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎన్ని రోటి పచ్చళ్ళలో వెల్లుల్లి వేశాక ఇక దాని అరోమా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పచ్చడి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ థింగ్ వెల్లుల్లి అన్ని పచ్చళ్ళకి నాకైతే నచ్చదు. ఇక మనం రోటి పచ్చడికి ఫ్రై చేసుకున్న చిల్లీసు నువ్వులు ఇవన్నీ కూడా నేను ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇక సేమ్ ప్యాన్లో మీడియం సైజు టమాటో యాడ్ చేసుకొని అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ నేతి బీరకాయ ముక్కలు చాలా ఫాస్ట్గా కుక్ అవుతున్నాయండి. ఇది హార్డ్లీ నేను మీడియం ఫ్లేమ్ పైన 8 to 10 మినిట్స్ ఉడికిచ్చానమాట. ఈ నేతి బీరకాయలలో నీరు చాలా ఎక్కువ, వాటర్ని చాలా ఎక్కువ రిలీజ్ చేస్తుంది. దీంట్లోనే చింతపండు కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఉడికిచ్చాను అంతే. చాలా ఫాస్ట్గా కుక్ అవుతూనే ఉన్నాయి ఇవి. ఇక కొంచెం డిఫరెంట్ స్మెల్ అయితే ఉంది, అది పోవడానికి కాస్త ఎక్కువ కుక్ చేశాను అనమాట. ఇంచుమించు ఇప్పుడు నేతి బీరకాయ ఇలా ఉందన్నమాట. ఉడికించుకున్న తర్వాత దీంట్లోనే కాస్త టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్
కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 3 లేత నేతి బీరకాయలకి ఒక 2 టేబుల్ స్పూన్ ఇంచుమించుగా సాల్ట్ అయితే వాడాననమాట. సో మొత్తం మిక్సీ పట్టాక తక్కువైతే ఇంకాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. సో ఇది చూస్తుంటే నార్మల్ అంటే రెగ్యులర్ బీరకాయ లాగానే కనిపిస్తూ ఉంది. కానీ ఇది నేతి బీరకాయ. నేతి బీరకాయ అంటే నెయ్యేం ఉండదండి. దాని పేరు అలా పిలుస్తారు, మరి ఎందుకు పిలుస్తారో తెలీదు. మనం ఫ్రై చేసుకున్న చిల్లీస్ అండ్ మింట్, సస్మీ సీడ్స్ ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని చక్కగా బ్లెండ్ చేసుకొని, బ్లెండ్ అయిన తర్వాత ఉడికించుకున్న నేతి బీరకాయ, టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇక దానికి పోపు పెట్టాలి. సారీ అండి, ఈ పోపుని రికార్డ్ చేయటం మర్చిపోయాను. కాస్తంత ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసేసి పోపు పెట్టేశాను. చాలా సింపుల్గా నేను తిన్నానండి. టేస్ట్ అద్దురుతుంది. ఇది తిన్న తర్వాతనే నేను వీడియో ఎడిట్ చేశాను అనమాట, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. సో ఇది ఈరోజు వంట. మరి అన్నీ మన ఇంట్లో ఆర్గానిక్గా పెంచిన కూరగాయలతో చేశాను. మరి నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.